ప్రశ్నిస్తున్నాడు దావీదు. అమ్మో, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడా? దేవుణ్ణి ప్రశ్నించొచ్చా? అసలు ప్రార్థన చేయాలా, ప్రశ్నించాలా అని కదా మీ యొక్క సంశయం. అంటే గత కొన్ని దినాలుగా దావీదుని దేవుడు మరిచిపోయాడేమో అన్నటువంటి పరిస్థితులు దావీదుకి దాపురించాయన్నమాట. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మీతో కలిసి మరొకసారి మాట్లాడేటువంటి అవకాశాన్ని ప్రియ ప్రభువారు అనుగ్రహించారు. సర్వశక్తి కలిగినటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తు యేసు రక్షణ ద్వారా అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మహాకృపను బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరొకసారి మనం కీర్తనల భాగంలో ఉండేటువంటి మరొక కీర్తనను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం 13వ కీర్తన భాగాన్ని ధ్యానం చేద్దాం. 13వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తన పైభాగాన వ్రాయబడేటువంటి చిన్ని చిన్ని అక్షరాల్లో వ్రాయిస్తున్నటువంటి ఆ యొక్క పదాలు ఖచ్చితంగా మనం చదవాలి. ఎవరు రాశారు, ఏ రాగం మీద వ్రాయబడింది, ఏ సందర్భంలో వ్రాశారు, అనేకమైనటువంటి విషయాలు ఆ కీర్తన పైభాగాన చిన్ని అక్షరాల్లో వ్రాయబడి ఉంటాయి. ఈ 13వ కీర్తన దావీదు కీర్తన. ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? 2వ వచనం, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? మొదటి వచనం, 2వ వచనం ప్రశ్నిస్తున్నాడు దావీదు. అమ్మో, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడా? దేవుణ్ణి ప్రశ్నించొచ్చా? అసలు ప్రార్థన చేయాలా, ప్రశ్నించాలా అని కదా మీ యొక్క సంశయం. నిజమే, దేవునికి ప్రార్థన చేయాలి అన్నమాట వాస్తవమే. అయితే దేవుని ఎప్పుడు మనం ప్రశ్నించగలమంటే దేవునికి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడే ప్రశ్నించగలం. తండ్రిని పిల్లలు ఎలా అడుగుతారో, ఎలా అడిగినది ఇవ్వకపోతే ప్రశ్నిస్తారో, అదే రీతిలో తండ్రి అయినటువంటి దేవుని దగ్గర దావీదు అడిగాడు. అడిగిన దానిని ఆలస్యమైనప్పుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? అంటే గత కొన్ని దినాలుగా దావీదుని దేవుడు మరిచిపోయాడేమో అన్నటువంటి పరిస్థితులు దావీదుకి దాపురించాయన్నమాట. దేవుడు మరిచిపోతే, దేవుడు ఒకవేళ విడిచిపెట్టేస్తే, దేవుని యొక్క జ్ఞాపకాలలో మనం లేకపోతే ఎలాంటి వేదన అనుభవించాల్సి వస్తుందో అలాంటి వేదన, అలాంటి ఒంటరితనం, అలాంటి నిరాదరణమైనటువంటి పరిస్థితి దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. దావీదు జీవితం చూస్తే అనేకమైన ఎత్తుపల్లాలు మనం చూస్తాం. రాజులాగా చూడగలం, తాను ఒక భయంకరమైనటువంటి ఒంటరితనంలో పారిపోయినటువంటి, ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని పారిపోయినటువంటి పరిస్థితిని చూడగలం. ఆకలైనటువంటి పరిస్థితి తెలుసు. పంచభక్ష పరవాన్నాలు తన యొక్క టేబుల్ మీద రాచరికపు ఆహారాన్ని తిన్నటువంటి అనుభవం తెలుసు. అలాంటి దావీదు అంటాడు, యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? దావీదుకి ఎక్కడో తన ఆలోచనల్లో దేవుడు ఒకవేళ మరిచిపోయాడేమో అనే ఆలోచన ప్రారంభమైతే తాను దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోతావు? నిత్యము మరిచెదవా అని అంటాడు. అంటే తానుకున్నటువంటి పరిస్థితులు దేవుడు మరిచిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. వాస్తవానికి నిన్ను దేవుడు ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటున్నాడు, ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటున్నాడు. నువ్వే వింటున్నా, నువ్వే అనేక సార్లు దేవుణ్ణి మరిచిపోయావు, దేవుణ్ణి విడిచిపెట్టేశావు. దేవుణ్ణి మరిచిపోయినటువంటి రోజులు, నెలలు, సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి కాదంటావా? దేవుడు నిన్ను ఒక్కరోజు కూడా, మరలా చెప్తున్నాను, ఒక్కరోజు కూడా నిన్ను మరిచిపోలేదు. ఆయన తన జ్ఞాపకాలలో నిన్ను ఉంచుకున్నాడు. ఆయన గొప్ప కనికరం కలిగినటువంటి దేవుడు.
నాకెంతకాలము విముఖుడవై ఉందువు. విముఖత అంటే నేను చెప్పింది, నేను అడిగింది నువ్వు చేయకుండా విముఖుడవై ఉంటున్నావు, నన్ను మరిచిపోయావు నువ్వు. ప్రశ్నిస్తున్నాడు దావీదు. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఈ చింత ఇంకా ఎంతకాలం పడాలి? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును? పగలంతయు దుఃఖంతో దుఃఖాక్రాంతుడిగా నేను ఎందుకు ఉండాలి? ఎంతకాలం ఉండాలి ఇలాగా? దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ప్రశ్నించడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు ప్రార్థన చేసిన అనుభవం ఉన్నవాడు. తండ్రి దగ్గర కుమారుడు ఏ విధంగా అడుగుతాడో అదేవిధంగా సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర దావీదు ప్రార్థన చేశాడు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రార్థన చేసిన తరువాత ప్రార్థనకు ప్రతిఫలం కలగకపోయేసరికి, ప్రార్థనకు ప్రతిఫలం కనిపించకపోయేసరికి మరిచిపోయాడేమో దేవుడు అన్నట్టుగా దావీదు కనిపించి దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించొచ్చా అని అడిగితే ఎప్పుడు ప్రశ్నించగలమంటే దేవుణ్ణి తండ్రిగా, మనం కుమారుడిగా, తండ్రిగా తన సంతానంగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ప్రశ్నించే అంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాం. దావీదు ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలం నన్ను మర్చిపోతావు? నిత్యము మర్చిపోతావా? ఎంతకాలం నాకు విముఖుడిగా ఉంటావు? ఎంతకాలం నా హృదయంలో ఎలాంటి దుఃఖాక్రాంతుడిగా ఉండాలి? ఎంతకాలం ఇది అని చెప్పి దేవుని అడుగుతున్నాడు. ఈ కీర్తన భాగాన్ని వింటున్నా నువ్వు, ఇదే ప్రశ్న నీ మనసులో ఉంది. ఎంతకాలం నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ యొక్క కష్టం? ఎంతకాలం నాకు ఈ ఒంటరితనం? ఎంతకాలం నాకు ఈ కన్నీరు, ఈ వేదన? ఎంతకాలం ఈ ఓటమిలోని కొనసాగాలి? ఇంకా భవిష్యత్తు, సమీప భవిష్యత్తులో నాకు మంచి రోజులు ఉన్నాయేమో అని ఎంతకాలం నేను ఓపిక పట్టాలి అని అడుగుతున్నావు కదా. దావీదు అంటున్నాడు, ఎంతకాలం నన్ను మర్చిపోయావయ్యా అని అంటూ ఇంకా అంటున్నాడు. 3వ వచనం, 2 వచనాలు ప్రశ్నించాడు. ఇంకా అంటున్నాడు, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? దావీదు మనసులో తాను ఓడిపోవడం, తాను అవమానం పొందడం, తాను కష్టానికి గురవ్వడం వీటన్నిటికంటే మించి తన శత్రువు దావీదు మీద హెచ్చించుకోవడాన్ని చూసి దావీదుకు బాధ కలుగుతోంది. ఏదో అంటారు కదా, భర్త కొట్టాడని కాదు, తోటికోళ్ళు చూసి నవ్విందని ఎక్కువ బాధపడుతుందంట. భర్త తిట్టాడని కాదు, పొరుగు వాళ్ళు చూసి నవ్వారని ఎక్కువ బాధపడిందంట. ఈ సమయంలో దావీదు దేవుని నుండి ఒకవైపున ఆ ప్రార్థనకు ప్రతిఫలం, ప్రార్థనకు జవాబు పొందుకోకపోగా ప్రక్కనుండేటువంటి శత్రువులు, వీడిని దేవుడు విడిచిపెట్టేశాడు, వీడిని దేవుడు మర్చిపోయాడు, దుఃఖాక్రాంతుడు కానీ ఏడుపు మొగ్గేసుకుని ఉంటాడు అని అనుకుంటుంటే, హెచ్చించుకుంటుంటే ఆ సాతాను యొక్క లేదా శత్రువు యొక్క హెచ్చింపును చూసి దావీదు మనసులో ఒక బాధ, ఒక వేదన. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా? నువ్వు ఓటమికి గురయ్యి, అవమానానికి గురయ్యి, ఒంటరితనానికి గురయ్యి, కష్టంలో ఉండి, శ్రమలో ఉండి, బాధలో ఉండి నువ్వు అలాంటి బాధపడుతుంటే నీ ప్రక్కవారు చూసి నిన్ను అవమానించారా? నీ ప్రక్కవారు చూసి నిన్ను నవ్వుకున్నారా? అయితే దావీదు ఇలాంటి అనుభవంలోనే ఉన్నాడు ఈ కీర్తన రాసే సమయానికి. 13వ కీర్తన ఇంకా 4వ వచనం చూడండి. ఇంకా 3వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు, నువ్వు నన్ను మర్చిపోయావా? ఎంతకాలం మర్చిపోతావా? విడిచిపెట్టేసావా? నాకు విముఖుడుగా ఉంటావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ దేవునికి దూరం అయిపోలేదు దావీదు, దేవుణ్ణి మర్చిపోలేదు దావీదు, దేవునికి విముఖుడుగా లేడు దావీదు, లేడు. దావీదు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రశ్నకు జవాబు, ప్రార్థనకు జవాబు రాకపోయిన కారణాన దావీదు దేవుని ప్రశ్నిస్తూ అంటాడు, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఉత్తరం ఇయ్యే, నాకు జవాబు ఇయ్యే, నా మీద దయుంచి నాకు జవాబు ఇయ్యే, నా మీద
నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నా మీద దృష్టి పెట్టు, నీ కనుదృష్టి నా మీద పెట్టి నాకు ఉత్తరమే ఈ ప్రభువా అని అంటాడు. 4వ వచనం, నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్మో. పరిస్థితి ఎలా ఉందో చూసారా? నేను మరణ నిద్ర నొందకుండాను అంటే నేను చచ్చిపోక మునిపే, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నా శత్రువు నా మీద విజయాన్ని సాధించాడు అన్న పరిస్థితులు రాక మునిపే, అంటే నా శత్రువుకి నా మీద విజయం కలగక ముందే, నేను మరణించక ముందే నేను తూలిపోయి ఉండగా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తూలిపోయి ఉన్నాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. నేను తూలిపోయాను కదా, నీ తూలిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో విరోధులు హర్షించకుండా, అలాంటి హర్షించే అవకాశం వాళ్ళకి రాకుండా నా కన్నులకు వెలుగిమ్ము అంటే దావీదు ప్రస్తుతం చీకటి అంధకారంలో ఉన్నాడు. అందుకనే 23వ కీర్తనలు అంటాడు, అంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడనంటాడు. దావీదు తన జీవితంలో అనేక మార్లు అంధకారం మధ్యలో ఉండాల్సి వచ్చింది. అందుకనే దావీదు అంటాడు, నా కన్నులకు వెలుగిమ్ము. వెలుగు ఎవరు? మన ప్రభువు అయినటువంటి దేవుడే. యోహాను సువార్త మొదటి వచనాల్లో మనం చదివితే ఆయన వెలుగై ఉండెను అని చెప్పి వ్రాయబడింది. ఈ వెలుగయ్యున్న వాడు మన కనులకు వెలుగును కలిగిస్తే మన జీవితంలో అంధకారమును కాక వెలుగును చూసేటువంటి అవకాశం మనకు వస్తుంది. 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. వారవ్వా, ఏమి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నేనైతే, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ శత్రువులు, ఈ అపహాస్యం చేసేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు నన్ను చూసి ఎంత అవమానపరిచినా, ఎంత నా మీద జయం సాధించేసినట్టుగా ఎంత హర్షించడానికి ప్రయత్నం చేసినా, నేనైతే నువ్వు చెప్పగలవా మాట? నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని అధిగమించి నువ్వు ఈరోజు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏంటి, ఎంతకాలం దేవుడు మాట్లాడకపోయినా నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని దావీదులో నువ్వు అనగలవా? దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు ఈరోజు ఇవ్వగలవా? దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు నువ్వు ఇవ్వగలవా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. శత్రువులు దేన్ని బట్టి హర్షిస్తున్నారు? దావీదుకు కలిగిన అవమానమును బట్టి, ఓటమును బట్టి, దేవుడు మరిచిపోయాడేమో అన్నంత పరిస్థితుల్లో ఉన్న దావీదును చూసి శత్రువు సాతాను హర్షిస్తుంటే దావీదు అంటాడు, నీ రక్షణ విషయమై దావీదు అంటాడు నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇది అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితం. ప్రజలు ఏ విధంగా హర్షిస్తున్నప్పటికీ దావీదు దేవుని యొక్క రక్షణ విషయమై హృదయంలో హర్షిస్తున్నాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఎలా ప్రారంభించాడు దావీదు కీర్తనని? నువ్వు నన్ను మర్చిపోతావా? ఎప్పుడు మర్చిపోతావా? ఇంకెంతకాలం విముఖుడిపై ఉంటావు? నన్ను విడిచిపెట్టేసావా? దుఃఖాక్రాంతుడిగా ఉండాలని కదా ప్రారంభించాడు. ఈ కీర్తనని ఎలా ముగిస్తున్నాడు? యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను అని ముగిస్తున్నాడు. ప్రస్తుతం నీ జీవితంలో నీవు దేవుడు మరిచిపోయాడేమో అన్నంత పరిస్థితుల్లో ఉన్న మన యొక్క అంతం ఎలా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి. మహోపకారములు చేయగలిగినటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉపకారములు పొందేటువంటి కృపను మనం పొందాలి. దేవుడు
మన పక్షంగా కార్యాలు చేయాలి. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. అద్భుతమైనటువంటి కీర్తనలు రచించి పాడినటువంటి ఈ యొక్క దావీదు దేవుని యొక్క కృపలో ఉన్నవాడు. వాస్తవానికి దేవుని యొక్క జ్ఞాపకాలలో దావీదున్నాడు. ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? ఎక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిపించుకున్నా దావీదు కుమారుడా అని పిలిపించుకునేవాడు. ప్రవచనాలలో దావీదు కుమారుడు అని చెప్పి ప్రవచించబడ్డాడు. ఆయన దావీదును అంతగా జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు. ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రాకపోతే, ఈరోజు నీవు దేవుని చేత విడిచిపెట్టబడిన వానిగా ప్రస్తుత పరిస్థితులు నీకు అనిపిస్తుంటే, లేదా నీ ఓటమును బట్టి సాతాను, నీ ఓటమును బట్టి శత్రువులు, అపహాస్యకులు అపహాస్యం చేస్తుంటే, దేవుడు నిన్ను మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు అనే వాస్తవమైన విషయాన్ని గుర్తు చేసుకుని, దావీదు దేవుడే నీకు నాకు దేవుడు కాబట్టి మనం దేవుడిని స్తుతించి ఆయన మహోపకారములను బట్టి ఆయనలో మన హృదయమందు ఆనందించి హర్షించి ఆయనకు కీర్తి స్తుతి చెల్లించడానికి మనందరం ఇష్టపూర్వకంగా ఆత్మీయంగా సాగిపోదాం. ఈ మాటలు నిన్ను ఆదరించాయని, బలపరిచాయని నమ్ముతున్నాను. ఈ మాటలు నిన్ను ఆదరిస్తే ఈ వీడియో లైక్ చేయి, ఈ వీడియోని నీ యొక్క స్నేహితులకి షేర్ చేసి పంపించి వారికి కూడా ఈ యొక్క వర్తమానాన్ని వినిపించు. నీవు గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఉంటుంది కదా, ఆ బెల్ బటన్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో వెంటనే క్షణాల మీద మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి మీకు వీలైనప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు చూడొచ్చు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.